అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడి వెళ్లారు? మరి జీవన్ రెడ్డి అంటే ఎవరు? 40 ఏళ్లకు పైగా రాజకీయ ప్రస్థానం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఆయన పెద్ద దిక్కు. జగిత్యాల గడ్డ మీద తిరుగులేని లీడర్ అని అది అందరికి తెలిసిన విషయమే. 1981లో పంచాయత్ ప్రెసిడెంట్ గా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసి 1983లో ఎన్టీఆర్ గారు కేబినెట్ లో ఎక్సైజ్ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి ఏకంగా ఆయన 6 సార్లుగా ఎమ్మెల్యే గెలిచి ఆయన సత్తా ఏందో నిరూపించుకున్నారు. మరి తెలంగాణకు, ఉత్తర తెలంగాణకు ఒక టైగర్ అని చెప్పొచ్చు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు? మరి తనకు ప్రాధాన్యత తగ్గడమా? 42 ఏళ్లుగా కాంగ్రెస్ జెండాను మోసిన జీవన్ రెడ్డి ఎందుకు పార్టీకి రాజీనామా చేశారు? మరి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీనియర్ నేత అయిన జీవన్ రెడ్డి గారికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడమేనా? పార్టీ జెండా మోసిన కార్యకర్తలను పట్టించుకోక, అలాగే బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన సంజయ్ కి పార్టీ కార్యక్రమాలు ప్రాధాన్యత ఇవ్వడమా? మరి అలాగే గత మున్సిపల్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, మరి పార్టీని నమ్ముకున్న సొంత పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టించడం తీవ్ర వేదనకు గురైన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ముందున్న సవాల్, ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారా, లేక కవిత పెట్టిన కొత్త పార్టీలో చేరబోతున్నారా? మరి తన పవర్ ఏంటో నిరూపించుకోవడానికి మరి ఇండిపెండెంట్ గా గెలిచి తన సత్తా ఏందో చూపించుకుంటారా? మరి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి మూల్యం చెల్లించుకుంటూ ఎంత నష్టం జరిగిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.